అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇక ముంపు ప్రాంతాల్లో వరదల్లో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రజలు మంచాన పడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. మోతుగూడెం పీహెచ్సీలో నెలలో 2-3 దఫాలుగా రోగులు అడ్మిట్ అవుతున్నారన్న పరిస్థితి. ఇక మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూలతో గిరిజన వాసులు అల్లాడుతున్నారు. మోతుగూడెం, ఏడుగురాళ్లపల్లి, నెల్లిపాక, లక్ష్మీపురం, కూనవరం, రేకపల్లి, జీడిగుప్ప ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చింతూరు ఆసుపత్రి వైద్యుల కొరత ఉండడంతో అందరికీ సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ పీహెచ్సీ చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో వందల్లో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రజలు మంచాన పడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. మోతుగూడెం పీహెచ్సీలో నెలలో 2-3 దఫాలుగా రోగులు అడ్మిట్ అవుతున్న పరిస్థితి. ఇక మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూలతో గిరిజన వాసులు అల్లాడుతున్నారు. మోతుగూడెం, ఏడుగురాళ్లపల్లి, నెల్లిపాక, లక్ష్మీపురం, కూనవరం, రేకపల్లి, జీడిగుప్ప ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇక చింతూరు ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండడంతో అందరికీ సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ పీహెచ్సీ చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది.